ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే రియాక్షన్ బిజ్నెల్లీ రియాక్షన్. బిజ్నెల్లీ రియాక్షన్ ఇది ఏపీపీఎస్సి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న సిలబస్లో ఉంది. ఇందులో బిజ్నెల్లీ రియాక్షన్ అనేది మల్టీ కాంపోనెంట్ రియాక్షన్. ఇక్కడ మల్టీ కాంపోనెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఇక్కడ రియాక్షన్లో 2 కంటే ఎక్కువగా రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మల్టీ కాంపోనెంట్ రియాక్షన్స్ అంటారు. ఇక్కడ బిజ్నెల్లీ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ బీటా కీటో ఎస్టర్, అరైల్ ఆల్డిహైడ్ అండ్ యూరియా అంటే 3 రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో బిజ్నెల్లీ రియాక్షన్ అనేది మల్టీ కాంపోనెంట్ రియాక్షన్ అండ్ ఇది వన్ పాట్ సింథసిస్. ఈ 3 రియాక్టెంట్స్ని మనం ఎట్ ఏ టైం ఆర్బీలో తీసుకొని రియాక్షన్ని స్టార్ట్ చేస్తాము. 2 రియాక్టెంట్స్ని ఎట్ ఏ టైము అండ్ 1 రియాక్టెంట్ని మిడిల్లో యాడ్ చేస్తే అలాంటి రియాక్షన్స్ని వన్ పాట్ సింథసిస్ అనము. ఇక్కడ 3 రియాక్టెంట్స్ని ఎట్ ఏ టైం రియాక్షన్ స్టార్టింగ్లోనే తీసుకుంటాం కాబట్టి ఇది వన్ పాట్ సింథసిస్. సో ఇక్కడ బిజ్నెల్లీ రియాక్షన్లో బీటా కీటో ఎస్టర్, ఇది ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్, ఆల్ఫా బీటా పొజిషన్లో కీటో ఉంది కదా, బీటా కీటో ఎస్టర్ అండ్ అరైల్ ఆల్డిహైడ్, ఇది ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ యూరియా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. ఈవెన్ బేస్లో కూడా జరుగుతుంది కానీ బేస్లో ఈ రియాక్షన్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో క్యాటలిస్ట్గా యాసిడ్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి పిరమిడోన్. జనరల్గా మనకి బెంజిన్ మీద 1 and 2 పొజిషన్స్లో నైట్రోజన్ ఉంటే దాన్ని పైరిడజైన్ అని పిలుస్తారు. ఇన్ కేస్ 1 and 3rd పొజిషన్లో నైట్రోజన్స్ ఉంటే దాన్ని పిరమిడిన్ అని, 1 and 4th పొజిషన్స్లో నైట్రోజన్ ఉంటే పైరజైన్ అని పిలుస్తారు. 1 and 2 పైరిడజైన్, 1 and 3 పిరమిడైన్, 1 and 4 అయితే పైరజైన్. ఇక్కడ మనకి ప్రోడక్ట్లో 1 and 3rd పొజిషన్స్లో నైట్రోజన్ ఉంది. సో ఇది పిరమిడైన్. కానీ ఇక్కడ పిరమిడైన్ కాదు, ఇక్కడ 2nd పొజిషన్లో కీటో ఉంది. సో ఇది పిరమిడోన్ అండ్ ఇది డైహైడ్రో పిరమిడోన్. ఎందుకంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఈ డబుల్ బాండ్ ప్లేస్లో మనకి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇది డైహైడ్రో పిరమిడోన్. ఫంక్షనల్ గ్రూప్ కీటో ఉంది కాబట్టి ఓన్ అండ్ 2 హైడ్రోజన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సాచురేషన్ పొజిషన్లో ఉంది కాబట్టి డైహైడ్రో పిరమిడోన్. పిరమిడైన్లో ఉన్న 4th పొజిషన్, 3rd పొజిషన్లో 2 హైడ్రోజన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి డైహైడ్రో పిరమిడోన్. ఇది ఫుల్లీ ఆరోమాటిక్ కాంపౌండ్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా టైమ్స్ సిఎస్ఐఆర్లో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ పిరమిడిన్ రింగ్నే ఇచ్చేస్తారు, డైరెక్ట్గా ఆరోమాటిక్ సిస్టమ్ ఇస్తారు. బిజ్నెల్లీ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేది ఆరోమాటిక్ సిస్టమ్ కాదు. పిరమిడ్ అనేది ఆరోమాటిక్ సిస్టమ్, పిరమిడ్ అనేది ఆరోమాటిక్ సిస్టమ్ కాదు. నెక్స్ట్ నెంబరింగ్ 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ ఈ పిరమిడ్ అనేది మనకి బయోలాజికల్ సింథసిస్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఉండే ప్యూరిన్స్ అండ్ పిరమిడైన్స్ ఇవి బేసిక్ యూనిట్స్. దీంట్లో ప్యూరిన్స్ అంటే అడినైన్ అండ్ గ్వానిన్, పిరమిడైన్స్ అంటే థైమిన్, సైటోసిన్, యురాసిల్ ఆర్ఎన్ఏలో ఉంటుంది, థైమిన్ అండ్ సైటోసిన్ అనేది డిఎన్ఏలో ఉంటాయి. ఈ పిరమిడిన్లో ఉన్న బేసిక్ మాయిటీ ఇదే. సో ఇలా బయోలాజికల్గా చాలా ఇంపార్టెంట్ ఉన్న మాయిటీ పిరమిడిన్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మెకానిజం చూద్దాం. ఫస్ట్ ఆల్డిహైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. జనరల్గా ఆల్రెడీ కార్బన్ అనేది మోర్ ఎలక్ట్రోఫిలిక్. కానీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ దీని ఎలక్ట్రోఫిలిక్ నేచర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాసిడ్ని అప్రోచ్ అవుతాయి. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఆక్సిజన్ మీద జనరేట్ అవుతుంది. సో ఈ పై బాండ్ ఈజీగా ఆక్సిజన్ సైడ్ మైగ్రేట్ అవుతుంది. ఆల్రెడీ కార్బన్ ఎలక్ట్రోఫిలిక్, దీని ఎలక్ట్రోఫిలిక్ నేచర్ని అసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, యాసిడ్ క్యాటలిస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన రియాక్టెంట్ అయిన యూరియాలో
ఇప్పుడు ఈ యూరియాలో న్యూక్లియోఫిలిక్ సెంటర్ ఇది. ఇక్కడ మనకి నైట్రోజన్స్ ఉన్నాయి, ఆక్సిజన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అంత ఈజీగా డొనేట్ చేయదు. ఇక్కడ నైట్రోజన్ అనేది ఆక్సిజన్ కంటే లెస్ ఎలక్ట్రోనెగటివ్. సో ఈ రెండిట్లో ఛాన్స్ నైట్రోజన్ ఈజీగా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తూ న్యూక్లియోఫిలిక్గా యాక్ట్ చేస్తుంది. ఇట్ యాక్ట్ యాజ్ న్యూక్లియోఫైల్. సో న్యూక్లియోఫైల్ అనేది కార్బన్ని అప్రోచ్ అవుతుంది. సో దెన్ ఈ పై బాండ్ అనేది ఈజీగా మైగ్రేట్ అవుతుంది. ఆల్రెడీ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ డబుల్ బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అవుతుంది. సో సింగిల్ బాండ్ OH ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. నైట్రోజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. అండ్ OH. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ని ఈ సిగ్మా బాండ్ అనేది నైట్రోజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. సో దెన్ ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది నలిఫై అవుతుంది. ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. H ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. నైట్రోజన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది నలిఫై అయిపోయింది. అండ్ ఇప్పుడు నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇటు సైడ్కి షిఫ్ట్ చేయడం ద్వారా ఇది వాటర్ని ఎలిమినేట్ చేస్తుంది. సో అండ్ ఇప్పుడు థర్డ్ రియాక్టెంట్ అయిన ఎస్టర్ ఉంది కదా, బీటా కీటో ఎస్టర్, ఇది ఇథైల్ ఎసిటో ఎస్టేట్. మనకి ఇథైల్ ఎసిటో ఎస్టేట్ కూడా బీటా కీటో ఎస్టర్. సో ఇక్కడ ఇథైల్ ఎసిటో ఎస్టేట్ తీసుకోండి. దీన్ని మీరు టాటోమెరిక్ ఫామ్ ఈనాల్ ఫామ్లో తీసుకోండి. ఈనాల్ ఫామ్ అంటే OH డబుల్ బాండ్ C డబుల్ బాండ్ O ET. ఓకే, ఈనాల్ ఫామ్లో తీసుకొని ఈ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఫీల్డ్ సైడ్ షిఫ్ట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది aromatic రింగ్కి పక్కన ఉన్న కార్బన్ అప్రోచ్ అవుతుంది. సో పై బాండ్ షిఫ్టెడ్ టువర్డ్స్ అండ్ ఇప్పుడు ఫామ్ అవుతుంది ఇక్కడ COOET. ఇది డైరెక్ట్గా అడ్జసెంట్ కార్బన్ అనేది ఇక్కడ అరైల్ గ్రూప్ మీద అటాక్ అవుతుంది. సో ఇక్కడ అరైల్ అండ్ నెక్స్ట్ నైట్రోజన్ NH2. ఇక్కడ మనకి డబుల్ బాండ్ అండ్ మిథైల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను కార్బన్ అటాక్ అవుతుందా, ఎస్టర్ మీద ఉన్న కార్బన్ అటాక్ అవుతుందా? ఈ రెండిట్లో ఏది మోర్ ఎలక్ట్రోఫిలిక్? ఇక్కడ ఎస్టర్ అనేది ఇక్కడ ఉన్న ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో కాంజుగేషన్ ఉంటుంది. సో ఎస్టర్లో ఉన్న కార్బమైల్ అనేది లెస్ ఎలక్ట్రోఫిలిక్. ఇక్కడ కార్బన్కి ఎలాంటి కాంజుగేషన్ లేదు. సో దిస్ ఈజ్ మోర్ ఎలక్ట్రోఫిలిక్. సో ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఈ కార్బన్ని అటాచ్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు వాటర్ని ఎలిమినేట్ చేసేయండి. ఆక్సిజన్ అండ్ ఈ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలిమినేట్ చేసేయండి. డైరెక్ట్లీ యూ కెన్ గెట్ ఆన్సర్ హియర్. NH C డబుల్ బాండ్ O NH ఇక్కడ ఎస్టర్ గ్రూప్ OET. ఇది టాటోమెరిజం. సారీ, ఇక్కడ హైడ్రోజన్ లేదు కదా. డబుల్ బాండ్ OET AR NH
డబుల్ బాండ్ ఓ. మీరు వాటర్ని ఎలిమినేట్ అయ్యాక ఈ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ ఇది టాటోమెరిజంకి ఈ హైడ్రోజన్ షిఫ్ట్ అయ్యి NH డబుల్ బాండ్ OET NH AR. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అయిన పిరమిడోన్, అంతేకాని పిరమిడిన్ కాదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆరోమాటిక్ ఆన్సర్ మాత్రం పెట్టొద్దు బిజ్నెల్లీ రియాక్షన్లో.